దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని ఆనందింపుడు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్య 14వ ఆదివారంలో ప్రవేశించాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధతో ఆలకించాం. ఈరోజు ముఖ్యంగా సుశేషపట్నంలో ప్రభు మనకందరికీ ఇచ్చేటువంటి గొప్ప సందేశం. ప్రేషిత కార్యములో మనం అందరము సభ్యులం. జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి అర్హులనేటువంటిది మనము గమనించాలి. సువార్థికులుగా మనము ఈ సమాజంలో మనం అడుగులు వేయాలి అనేటువంటిది మనల్ని ఈరోజు దివ్య పట్టణాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఒక కాలేజీలో సైన్స్ సబ్జెక్ట్ను బోధిస్తున్నటువంటి ఒక లెక్చరరు గారు ఒకరోజు రైలు ప్రయాణంలో వెళుతూ ఉన్నాడు. అందరం రైలు ప్రయాణాన్ని చేసినటువంటి వారమే. మనకు తెలియనటువంటి వ్యక్తులు మాట కలిపి మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. మనం కూడా మనకు తెలియనటువంటి వారితో మాట్లాడాలంటే ఒక మాటతో ప్రారంభిస్తాం. ఈ వ్యక్తిని, లెక్చరర్ గారిని, ఒక వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. సహజంగా అడిగేటువంటి ప్రశ్నలు ఏమని అడుగుతూ ఉన్నారంటే, మీరేం చేస్తూ ఉంటారు, మీరేం చేస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆ లెక్చరర్ గారు అన్నారు, నేను క్రైస్తవుడిని అన్నాడు. ఆ పెద్ద ఆయన మళ్ళీ ఏమన్నాడంటే, అది కాదు నేను అడిగేది, మీరేం చేస్తున్నారు, మీ బతకటానికి ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఆయన అన్నాడు మరొకసారి, నేను క్రైస్తవుడిని. ఆ పెద్ద ఆయనకి కొంచెం ఆలోచించి, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదనుకుంటా. నేను అడిగింది ఏమిటంటే, మీరు బ్రతకటానికి ఏం చేస్తున్నారు? ఆ లెక్చరర్ గారు మరి అంటూ ఉన్నారు, అదేనయ్యా, నేను బ్రతకటానికి నేను క్రైస్తవుణ్ణి. అది కాదండి, మీ వృత్తి, మీ పని ఏంటి? అప్పుడు అంటూ ఉన్నాడు ఆయన, నేను ఫుల్ టైం క్రైస్తవుణ్ణి, పార్ట్ టైం లెక్చరర్ని అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఫుల్ టైం క్రైస్తవుణ్ణి, పార్ట్ టైం లెక్చరర్ని. దీంట్లో చాలా అర్థం ఉంది. ఈరోజు మనం విన్నటువంటి సుశేషపట్నంలో లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనములో, ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి, వినండి, తాను స్వయముగా వెళ్ళవలసినటువంటి ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపాను. చూడండి, ఇక్కడ గమనించవలసినటువంటిది చాలా ఉన్నాయి. ఆయన వెళ్ళవలసినటువంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడు గలిలయ, నజరేతు పరిసర ప్రాంతాలకు
ఆయన తిరుగుతూ దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తూ ఉన్నారు. మరి అన్ని ప్రాంతాలకి వెళ్ళటం అంటే ఆయనకి అంత సులువైనటువంటిది కాదు. ఆ రోజుల్లో ప్రయాణం చేయడానికి, ఈ రోజుల్లో మనకు మోటార్ బైక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏమీ లేవు. మరి ప్రభు ఏం చేశారంటే ఆయన వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి ఇద్దరు చొప్పున, చూడండి, ఇద్దరు ఒకరిని కాదు. సంఘం అంటే ఒకరితో కాదు. సంఘం అంటే మనమందరం. ఒకరి అనేది కుటుంబం అవుతుందా? ఒకరు అనేది సంఘం అవుతుందా? సింగులర్, ప్లూరల్. దేనికి ఎక్కువ పలుకుబడి ఉంది? ఒక వ్యక్తికి పలుకుబడి ఉంటుందా? అందరు కలిస్తే పలుకుబడి ఉంటుందా? అందరు కలిస్తే. మొదటి నుండి నేను బోధించేటువంటి అందరికీ తెలుసుకోవలసినటువంటిది, సంఘం అనేది ఒక విచారణ గురువు మాత్రమే కాదు. సంఘం అనేది ఒక పెద్దలు మాత్రమే కాదు. సంఘం అనేది యూత్ మాత్రమే కాదు. సంఘం అనేది కొంతమంది మాత్రమే కాదు. సంఘం అనేది ఒక వ్యక్తి అనేది కాదు. మనమందరము. చూడండి, ప్రభు ఆనాడే ఇద్దరిద్దరు చొప్పున దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి ఆయన పంపించేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ 72 మంది పేర్లు ఎక్కడైనా నమోదు చేశారా బైబిల్ గ్రంథంలో? 72 మందిని పంపించారని అన్నారే కానీ వారి పేర్లు మాత్రం ఎక్కడా లేదు. దానికి ఒక గొప్ప రహస్యం ఉంది. 12 మంది శిష్యులను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అపోస్తులుగా వారిని నామకరణ చేసి ఆయన పంపించాడు. అపోస్తులు అంటే క్రీస్తు ప్రభు చేత ప్రత్యేకంగా ఎన్నుకొని ఆయనను తెలుసుకొని పంపించడానికి. He called the disciples to be with him and to send out. ఆయనతో ఉండటానికి, ఆయన తెలుసుకోవటానికి, ఆయన గురించి అర్థం చేసుకోవటానికి, అర్థం చేసుకున్న తర్వాత పంపిస్తూ ఉన్నాడు అపోస్తులు. కానీ సంఘం అనేది, ప్రియమైనటువంటి సహోదరులారా, ఇద్దరిద్దరు చొప్పున ఆయన పంపిస్తూ ఉన్నారు. అంటే ఈ 72 మందిలో నేను ఒకడిని, మనమందరం అనేటువంటిది మనం ఈరోజు గ్రహించాలి. ఈ ప్రేషిత కార్యంలో, ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు మనందరినీ పంపుతూ ఉన్నాడు. అందుకనే మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక చోట్ల ఆయన ఏ విధంగా పంపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో శిష్యులకు పునరుత్థానం అనేటువంటి క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ఆజ్ఞ. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచమంతా తిరిగి, ప్రపంచ నలుమూలలకు వెళ్ళి నా సువార్తను బోధించండి అని ప్రభు శిష్యులకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనమందరము గ్రహించాలి. మనందరినీ ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈరోజు నాలో జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, నన్ను తెలుసుకున్నటువంటి వ్యక్తి, నన్ను ఆరాధించేటువంటి వ్యక్తి, నన్ను అనుసరించేటువంటి ప్రతి ఒక్క శిష్యుడు మీ పనుల ద్వారా, మీ యొక్క జీవితం ద్వారా నాకు సాక్షులుగా ఉండండి. ప్రపంచమంతా తిరిగి మీరు సువార్తను బోధించండి. సువార్తను బోధించడం అంటే ఏదో బైబిల్ పట్టుకుని ప్రసంగించడం కాదండి. సువార్తను బోధించడం అంటే నీ యొక్క జీవితాన్ని సువార్తగా ప్రకటించండి. నీ యొక్క కథోలిక జీవితాన్ని, నీ యొక్క సామాన్యమైనటువంటి జీవితాన్ని సువార్తగా మలుచుకోండి. అదే ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. అది చాలా కష్టమా? సువార్తను మన జీవితాలుగా మలుచుకోవడం, క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉండటం, ఆయన యొక్క సందేశాన్ని 10 మందికి మన జీవితాల ద్వారా వ్యక్తం చేయటం అనేది నిజమైనటువంటి సువార్తికులని మనం గ్రహించాలి. రెండవది, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనములో ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత,
పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని ప్రభు చెప్తారు. పితాపుత్ర పవిత్రాత్మ త్రియేక సర్వేశ్వరి నామమున మీరు సువార్తను నా శిష్యులను తయారు చేయండి అన్నటువంటి సందేశాన్ని స్వీకరించినటువంటి అపోస్తుల ద్వారా ఈరోజు మనమందరము కథోలికలుగా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నామని గ్రహించాలి. మరి అదే శిష్యులమైనటువంటి మనము మన యొక్క బాధ్యత ఇతరులను శిష్యులుగా మలచేటువంటి బాధ్యత. ఎవరిని మనము వాళ్ళ యొక్క ఇష్టానుగుణంగా కాకుండా, ఎవరిని మనం ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయం, ఎవరిని మనం ఎప్పుడు బాధ పెట్టం. వాళ్ళ యొక్క స్వేచ్ఛను ద్వారా వాళ్ళని శిష్యులుగా తయారు చేస్తున్నామనేటువంటిది మనం గ్రహించాలి. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు శిష్యులకు ఆయన చెప్తూ ఉన్నారు, పవిత్రాత్మ మీపై వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములో మొదలుకొని యూదయ సమరయ సీమలయందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భూదిగంతముల వరకు మనము ప్రభుకి సాక్షులుగా ఉండాలని ప్రభు ఈరోజు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి అటువంటి బాధ్యతని స్వీకరించినటువంటి వారు మనము అటువంటి విధంగా అడుగులు వేస్తూ ఉన్నామా? నేను క్రీస్తు ప్రభుకి ప్రియమైనటువంటి శిష్యులుగా, సువార్తికులుగా నా జీవితాన్ని సువార్తగా మలుచుకుని నేను జీవిస్తూ ఉన్నానా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పునీత పౌలుడు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 2వ వచనంలో పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పునీత పౌలుడు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 2వ వచనం, నీవు వాక్యమును బోధింపుము, అనుకూల సమయములందు ప్రతికూల సమయములందు దానిని కొనసాగించాలి. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా బోధించాలంటే అనుకూల పరిస్థితిలో, అదేవిధంగా ప్రతికూల సమయంలో దానిని మనము కొనసాగించాలి. దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం, దేవుని యొక్క సందేశాన్ని మనము ఆలకిస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనము పఠిస్తూ ఉన్నాం. దాని తరువాత ఏదో మనం చప్పట్లో కొట్టుకుని ఈ కొద్ది సమయంలోనే మనం ప్రేరేపితులం అయిపోయిన తర్వాత దేవాలయం బయటికి వెళ్ళిన తర్వాత అంతా మామూలు అంటే మంచిది కాదు. ఇక్కడ మనం ప్రేరేపింపబడి, ఇక్కడ మనము క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల చేత నింపబడి క్రీస్తులాగా మలచుకుని మనము మన జీవితాలను కొనసాగించుకోవాలన్నదే మనము గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు 96వ కీర్తన 3వ వచనములో, అతని కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కీర్తిని తెలియపరచాలి? ఎవరి కీర్తిని మనము మహిమపరచాలి? క్రీస్తు ప్రభు. ఎవరి కీర్తిని? మనం ఎవరి కోసం వచ్చాం? మనలో పసలేదు. ఎవరి కీర్తిని పొగడడానికి వచ్చాం మనం ఇక్కడికి? భోజనం చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదా? శక్తి లేదా మనకి? ఎవరిని స్తుతించడానికి వచ్చాం మనం? ఎవరిని మహిమపరచడానికి వచ్చాం మనం? ఎవరి కీర్తిని చాటించాలి మనం? యేసయ్యను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, ఆయన కీర్తిని సకల జాతి జనులకు తెలియపరచాలి, మహిమపరచాలి. ఏ విధంగా మహిమపరచాలంటే మన జీవిత విధానం ద్వారా,
అని ఈరోజు మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం చూసినట్లయితే మన బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభు యొక్క సువార్థికులుగా మలచుకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారు వారి యొక్క సహోదరుల ద్వారా విన్న క్రీస్తు ప్రభు గురించి తెలుసుకొని వారి జీవితంలో వారు పొందినటువంటి మహిమను ఇతరులతో పంచుకోవడం ద్వారా క్రీస్తు ప్రభు తెలుసుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారికి కూడా క్రీస్తు ప్రభుకి సైనికులుగా శిష్యులుగా మలచుకున్నటువంటి విషయాన్ని మనము కూడా తెలుసుకుని మనము వీరు ఏ విధంగా అయితే క్రీస్తు సువార్తలుగా ఉన్నారు మనం కూడా ఉండటానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిది, పేతురు గారి యొక్క సహోదరుడి పేరేమిటి? ఎవరు? ఆంద్రేయ. ఆంద్రేయ గారు తన సహోదరుడైనటువంటి పేతురు గారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 41, 42 వచనాలు చూసినట్లయితే, అతడు వెంటనే, అతడంటే ఎవరిక్కడ? ఆంద్రేయ. ఆంద్రేయ వెంటనే తన సహోదరుని కలుసుకొని, ఎవరది? పేతురు గారిని కలుసుకొని ఏమని చెప్తూ ఉన్నాడు? నేను మెస్సయ్యను కనుగొన్నాను, తెలుసుకున్నాను, ఆయన నేను కనులారా గాంచాను చెబుతూ చదువు. మెస్సయ్య అనగా క్రీస్తు. అతడు సీమోను యేసు వద్దకు తీసుకుని రాగా యేసు అతనిని చూచి, నువ్వు యోహాను కుమారుడకు సీమోనువు, నీవు కైఫాని పిలువబడుదువు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, పేతురు గారు క్రీస్తు ప్రభుని కనుగొన్నారంటే దాని యొక్క మూల కారణం ఎవరు? తన యొక్క సహోదరుడైనటువంటి ఆంద్రేయ. ఈరోజు మనం పుట్టు క్రైస్తవులుగా మనము క్రైస్తవత్వంలో జీవిస్తూ ఉన్నామంటే దానికి పుణ్యకారణం ఎవరు? మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు. ఈరోజు కథోలిక సంఘం ఈ యొక్క గొల్లపురంలో ఇక్కడ మనకి స్థాపించబడిందంటే దానికి కారకులు ఎవరు? మన తాత ముత్తాత. వారు చేసినటువంటి పుణ్యం, వారు కనుగొన్నటువంటి మహాసత్యం, వారు కనుగొన్నటువంటి ఈ మహాభాగ్యం, ఈ భాగ్యములో మనమందరము పాలు పంచుకుని క్రీస్తు ప్రభు శిష్యులుగా క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే వారు చేసినటువంటి పుణ్యం. ప్రియమైనటువంటి సహోదరులారా, వారు చూపించినటువంటి మార్గదర్శనంలో మనం జీవిస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రీస్తు ప్రభుని తెలుసుకోవటానికి పేతురు గారికి ముఖ్యమైనటువంటి కారకులు తన సహోదరుడైనటువంటి ఆంద్రేయ. క్రీస్తు ప్రభుని కనుగొని తన సహోదరుని క్రీస్తు ప్రభుని తెలుసుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి ఆంద్రేయ అని మనము కూడా మనకు తెలిసినటువంటి విషయాలను మన ఇరుకు పొరుగు వారికి తెలియపరుచుకుంటూ క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వారిని కూడా క్రైస్తవులుగా క్రీస్తు ఎరిగినటువంటి వ్యక్తులుగా తయారు చేసేటువంటి బాధ్యత మన అందరిపై ఉన్నదని మనం ఈరోజు గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, రెండవది సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఆమె కూడా క్రీస్తు ప్రభుని కనుగొన్నది. ఎంత పాపములో ఉన్నప్పటికీ ఆమె కనుగొని అక్కడ ఉన్నటువంటి ప్రాంతముల అందరికీ నేను ఆయనను కనుగొన్నాను, మెస్సయ్యను, దేవుని యొక్క కుమారుడు, ఒక ప్రవక్త, నేను ఆయన కనుగొన్నానని వారు పట్టణ వాసులందరినీ తీసుకొచ్చింది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం నుండి చూసినట్లయితే, ఆమె తన కడవను తన బిందెని అక్కడ పెట్టేసి పట్టణానికి వెళ్ళి ప్రజలతో, ఒక మనుషుడు నేను చేసినవన్నీ నాకు తెలియపరిచాడు, వచ్చి చూడుడు. చూడండి ఆమె యొక్క విశ్వాసం. క్రీస్తు ప్రభుని కనుగొన్నది, క్రీస్తు ప్రభుని మెస్సయ్య అని
దేవుని యొక్క కుమారుడని, లోక రక్షకుడని ఆమె కనుగొని అంతటితో ఆగిపోలేదండి. ఆమె పరుగు పరుగున వెళ్ళి, నేను ఎవరినో, నా పుట్టు పూర్వతాలు ఏమిటో, నా యొక్క జీవితం ఏమిటో ఆయన నాకు విచితముగా నాకు తెలియపరిచాడు. చూడండి, మీరు కూడా వెళ్ళి ఆయనను చూడుడు, ఆయనను విశ్వసింపుడు, ఆయనను మహిమను మీరు పొందండి అని ఎంత సంతోషంతో చెప్పినటువంటి సమరయ స్త్రీలాగా మనమందరం ఉండాలి ప్రియమైనటువంటి సహోదరు. మరి అలా ఉంటున్నామా? మనం అలా ఉంటున్నామా సమరయ స్త్రీలాగా? మనం కూడా బిందె పట్టుకొని, బకెట్లు పట్టుకొని ఎక్కడికి వెళ్తాం? బావి దగ్గరికి వెళ్తాం, కుళాయి దగ్గరికి వెళ్తాం. మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయి? ఆలోచించి, దేవునికి ప్రియమైనటువంటి మాటలుగా ఉన్నాయా? దేవునికి సాక్ష్యం ఇచ్చేటువంటి మాటలుగా ఉన్నాయా? దేవునిలో ఎదిగేటువంటి బిడ్డలుగా మన మాటలు ఉన్నాయా అని మనమందరము పరీక్షించుకోవాలి ప్రియమైనటువంటి సహోదరులారా. ఈ సమరయ స్త్రీలాగా మనమందరం మారాలి. దేవుని చేసినటువంటి మహిమను అందరితో పంచుకుంది. మనము కూడా ప్రకటించాలి, చైతన్యవంతులు కావాలి, మన జీవితాన్ని మహిమపరుచుకోవాలి అనేటువంటిది మనం గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరులారా. అదేవిధంగా పునీత పేతురు గారు, అదేవిధంగా పునీత పౌలు గారు, అదేవిధంగా ప్రిస్సిల్లా, అక్విలా గారు క్రీస్తు ప్రభును కనుగొని వాళ్ళు ఇతరులతో పంచుకున్నారు. పేతురు గారు ఆయన చెప్పిన విధంగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 14వ వచనం నుండి 41వ వచనం అంతా చదివితే మనకు తెలియపరుస్తూ ఉంది. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు గురించి ఏ విధంగా ఆయన సాక్ష్యం ఇచ్చి అనేక మందిని క్రీస్తు ప్రభుని తెలుసుకునే విధంగా ఆయన బోధించాడు. ఒక సామాన్యమైనటువంటి జాలరుడైనటువంటి పేతురు గారు, తిరిగి బందగా పారిపోయినటువంటి పేతురు గారు, ఆయన నాకు ఎరగనే అని పొంకినటువంటి పేతురు గారు క్రీస్తు ప్రభుకి సాక్షిగా ఉండి, ఆయన యొక్క సంఘానికి ఒక మూలరాయిగా ఉండి మన జీవితాన్ని ప్రభు కనిపించినటువంటి విధంగా మన జీవితంలో కూడా మనకు తోచిన విధంగా మనము ఇతరులకు సాక్షులుగా ఉండాలనేటువంటిది ఈరోజు ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరులారా. ఆ విషయాన్ని మనము శ్రద్ధతో ఆలకించాలి. రెండవ విషయం, మనము లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే, ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసిందిగా యజమానిని ప్రార్థించండి. ఈ యొక్క బాధ్యత, క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని, సువార్తను బోధించేటువంటి బాధ్యత, క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి గొప్ప అదృశ్యం కొంతమందికే. అనేక మంది పిలువబడ్డారు, కానీ కొంతమందే ఎన్నుకోబడ్డారు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించి, ఆ ఎన్నుకోబడ్డటువంటి వారిలో మన బిడ్డ ఎందుకు కాకూడదు? మన సంఘం నుండి అనేక మంది అభిషక్తి గురువులుగా ఎందుకు అవ్వకూడదు అనేటువంటి తపన మనలో ఉండాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. ఆ బాధ్యత మన పెద్దవాళ్ళు, తాతమ్మలు, నానమ్మలు తీసుకోవాలి. మొదటి నుండి మన బిడ్డలకు, మన మనవళ్లకు, మనవరాలకు నూరు పోయాలి. ఈరోజు నేను గురువు అయ్యానంటే మా నాన్నమ్మ చేసినటువంటి పుణ్యం. నేను ఎప్పుడు చెప్తానంట, నేను గురువు అవ్వాలనే నాకు ఆశ లేదు. నేను మీలాగే చాలా మందిలో ఏదో చిన్న చదువుకొని ఏదో జాబ్ చేసుకుని మా తల్లిదండ్రులు చూసుకునేటువంటి ఆశలో ఉన్నానే కానీ గురువు అవ్వాలనేటువంటి ఆశ మాత్రం నాకు. కానీ దేవుడు మా యొక్క నానమ్మ ద్వారా పదే నా మైండ్లో నూరు పోయటం ద్వారా ఈరోజు నేను గురువు అయ్యాను, దేవుని యొక్క సేవ చేస్తాను. ఆ రోజు మా నాన్నమ్మ
నన్ను ఇలా ప్రోత్సహించకపోయినట్లయితే మొదటి నుండి నేను కూడా మనలో ఉన్నటువంటి చాలా మంది లాగానే ఉండేవాడు. మరి ఆ బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది మీది. బిడ్డలు మీ యొక్క మనవళ్ళ మనవరాళ్ళ గురించి మీరు ప్రేరేపించాలి. ఎంతమంది ఈ విషయాలను శ్రద్ధ చూపిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మన గ్రామం నుండి ఎంతమంది ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అయ్యారు ఈ సంవత్సరం? ఎంతమంది 10వ క్లాస్ పాస్ అయ్యారు ఈ సంవత్సరం? ఎంతమంది నేను ప్రేరేపించాను? ఎవరి గృహాలకి నేను స్వయంగా వెళ్ళి మాట్లాడలేదు. నాకు తెలిసిన వాళ్ళకి ఇంటింటికి వెళ్ళాను, కూర్చుని మాట్లాడాను. కానీ ఏం ప్రయోజనం? దేవుని యొక్క సేవ చేయడం అంటే దేవుడిచ్చేటువంటి గొప్ప వరం. అది మీ తరతరాలకే, అది దేవుడు మీకు మీ తరతరాలని దీవిస్తాడు అనేటువంటి సత్యాలు కూడా మనం తెలుసుకుని మన పిల్లల్ని ఎందుకని ప్రేరేపించటం లేదు? పోయిన ఆదివారం సిస్టర్ గారు చెప్పారు, మొట్టమొదటిగా ఈ యొక్క గ్రామం నుండి సిస్టర్ గారు లేనప్పుడు, కన్యాశ్రీ లేనప్పుడు నేను కూడా ఎందుకు అవ్వకూడదు, నేను దేవుని సేవ ఎందుకు చేయకూడదు అనేటువంటి తలపన ఆలోచన ఆమె ఆ రోజు ఆమెలో కలగడం ద్వారా ఈరోజు కన్యాశ్రీ అయ్యి ఎంత సంతోషంతో అనేక మందికి సేవలు చేస్తుందని సిస్టర్ గారు మొన్న మనకు సాక్ష్యం ఇచ్చారు. మరి మన బిడ్డలు మనం ప్రేరేపించాలి. పంట విస్తారము పనివారు తక్కువ అన్నది ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆలోచించండి. ఇప్పుడైనా టైం మించిపోలేదు, ఇప్పుడైనా సమయము మించిపోలేదు. మీ బిడ్డలను ప్రోత్సహించండి, నూరు పోయండి, చెప్పండి. దేవుడు మనకు అనేకమైనటువంటి మేలు చేస్తాడని మీరు బోధించండి. ఎక్కువ మందిని దైవ సేవలోకి ప్రోత్సహించండి. ప్రియమైనటువంటి సహోదరులు, ప్రోత్సహించడమే కాదు, వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మన యొక్క దైవ పిలుపు కోసం ప్రతి ఒక్కరూ గ్రామంలో ప్రార్థన చేయాలి, ప్రతి కుటుంబంలో ప్రార్థన చేయాలి. ఎవరు చేస్తున్నారు? చేయి పైకెత్తండి. దైవ పిలుపుల కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఒకరు చేస్తున్నారు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మంది. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మనకి? ఎన్ని ఉంటాయండి? 300 పైబడి ఉంటాయి. సో 300 కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తే ఎంతమంది గురువులు, ఎంతమంది కన్యాశ్రీలు వస్తారో ఒకసారి ఆలోచించండి. ప్రియమైనటువంటి సహోదరుల, శ్రద్ధ చూపించండి, ప్రోత్సహించండి. మీ మనవడి గురించి ఉడికి తీసుకురండి. చిన్నప్పటి నుండే చాలామంది ఉదయం పూజకు వస్తారు. మీ మనవాళ్ళు తీసుకురండి చర్చి. మనవాళ్ళు పక్కన పెట్టుకోండి. సినిమాలకి షికార్లు కాదు తీసుకెళ్లేది, క్రికెట్లు ఆటలు చూపించడానికి కాదు తీసుకెళ్లేది. మా తాత ఏమో అన్ని చోట తీసుకెళ్ళాడు, చంకలో పెట్టుకున్నాడు, మెళ్ళ మీద వేసుకుని. మా నాన్నమ్మ ఏంటో చర్చికి తీసుకొచ్చి. ఇద్దరు నన్ను బాగా ప్రేమించేవారు. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. సంఘం గురించి తెలియపరచాలి, సొసైటీ గురించి తెలియపరచాలి. అదేవిధంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి పెంచడానికి మనకందరికీ బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈరోజు ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా 3వది ప్రభు చెప్తున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 3వ వచనం. మీరు పొండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్ల వరే. చూడండి, ఆయన పంపించేటువంటి సువార్థికులకు, సేవకులకు రాజబాట చూపించడం లేదు ఆయన. మీరు పొండు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తూ ఉన్నారు. తోడేళ్ళ యొక్క నేచర్ ఏమిటి? తోడేళ్ళు చూసారా? తోడేళ్ళ యొక్క వ్యక్తిగతం ఏమిటి? నేచర్ ఏమిటి?
తోడేళ్ళ యొక్క నేచరు మోసగిస్తాయి. తోడేళ్ళు దూకుడు చూపిస్తాయి. తోడేళ్ళు అవి భయంకరమైనటువంటి జంతువులై. తోడేళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు పడవు. తోడేళ్ళకి ఏదైనా ఒక మాంసం ముద్ద దొరికిందంటే 2-3 తోడేళ్ళు ఉన్నాయంటే పీక్కుని తినేస్తాయి. ఒకదాన్ని ఒకటి పడవు. చూడండి, అటువంటి వ్యక్తుల మధ్యకు నేను పంపిస్తూ ఉన్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. తోడేళ్ల మధ్యకు నేను గొర్రెపిల్ల వరే మేము పంపుతూ ఉన్నాను. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు, గురువుగా అభిషక్తునైనటువంటి నన్ను అనేకమైనటువంటి ప్రదేశాలకు, అనేకమైనటువంటి విచారణకు పంపించారు. గురువుగా నేను అనేకమైనటువంటి మన్ననలు పొందాను. కెనడా దేశంలో 10 సంవత్సరాలు పనిచేశాను దేవుని అనుగ్రహం ద్వారా. అనేక మంది నన్ను నా యొక్క సేవలను గుర్తించి నన్ను ప్రోత్సహించారు. ఈ గ్రామంలో కూడా అనేక మంది నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు, నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభు చెప్తూ ఉన్నాడు, నిన్ను నేను ఎవరి మధ్యకి పంపిస్తూ ఉన్నాను అన్నాడు? తోడేళ్ల మధ్య. అందరూ తోడేళ్ళు కాదు. అందరూ సంఘం అనేది అందరూ ప్రేమించాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉండకూడదు. 100 మందిలో 100 మనల్ని ప్రోత్సహిస్తారు, మనల్ని ప్రేరేపిస్తారు, మనల్ని ప్రేమిస్తారు అనేటువంటి అనుకోవటం మంచిది. కొంతమంది ప్రేమిస్తారు, కొంతమంది విభేదిస్తారు. మనం అంటే ఇష్టం ఉండదు. వాటినన్నింటినీ తట్టుకోవాలి. అదే నిజమైనటువంటి దేవుని యొక్క పిలుపు. అదే దేవుడు మనకిచ్చేటువంటి ఈ యొక్క సందేశం. మన సమాజంలో కూడా మనము కూడా మంచిగా దేవుని కార్యం చేద్దాం అనుకుంటే కొన్ని విభేదాలు రావచ్చు, కొన్ని మనస్పర్ధలు వస్తాయి. అది మనస్తత్వాలు. అందరి మనస్తత్వాలు గొర్రెపిల్ల మనస్తత్వాలుగా ఉండవు. అందరి మనస్తత్వాలు సున్నితముగా, ప్రేమగా, సఖ్యతగా, సమాధానంగా ఉండవు. కొంతమంది మనస్తత్వాలు ఇదిగో ఈ తోడేళ్ల మనస్తత్వాలు ఉంటాయి. వాటినన్నిటినీ మనం జయించాలి, ముందుకు పోవాలి, దేవుని యొక్క సందేశాన్ని వ్యాపింప చేయాలని ప్రభు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరు, చివరిగా ప్రభు ఈరోజు మనకి ఇచ్చేటువంటి చివరి సందేశం, ప్రియమైనటువంటి సహోదరులారా, లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. దుష్టాత్ములు మీకు వశమగుచున్నవని ఆనందింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది మన ఆనందం, అది మన సంతోషం, అది మన సాటిస్ఫాక్షన్. పరలోకములో మన పేర్లు రాయబడతాయి. పరలోకములో మనకు నిత్య జీవాన్ని ప్రభు ప్రసాదిస్తాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని మనము ముందుకు వెళ్ళాలి. క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉండాలి. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తలదట్టుకుని మనం ముందుకు వెళ్ళి దేవుని కృపలో జీవించాలి. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, దిగంతముల వరకు నేను మీతో ఉంటానని ప్రభు అభయమిస్తున్నాడు. మరి అటువంటి అభయాన్ని స్వీకరించినటువంటి మనం, కథోలికలమైనటువంటి మనము, మన అందరి యొక్క బాధ్యత ప్రేషిత కార్యములో మన వంతు మనము మన జీవిత విధానము ద్వారా సువార్థికులుగా ఉండాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రభు సేవకులుగా, సువార్థికులుగా ఉంటారు, సువార్తను బోధిస్తారు? చేతులు పైకెత్తారు. 2 ముగ్గురు. మనం అంతా ఉట్టిదేనా? మనం అంతా ఉట్టిదే. ఏదో పుట్టు క్రైస్తవులం కాబట్టి పూజకి రావాలి, పాల్గొవాలి కాబట్టి అలా వస్తున్నాం. ఏముంది ప్రయత్నం చెప్పండి. ఉందామా? సువార్థికులుగా ఉంటారా?
నేను ఎంత చీల్చి చెప్పినా మనలో అది రాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి స్వార్థికులుగా మారండి. మీ దైనందిన జీవితంలో ప్రభుకి సాక్షిగా ఉండండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున